చిరంజీవి ఎన్ బాలకృష్ణ గత ఏడాది డిసెంబర్లో విడుదలైన మలయాళ చిత్రం కలం కవల్ ప్రేక్షకులను ఊహించని విధంగా ఆకట్టుకుంది. తక్కువ బడ్జెట్లో, తక్కువ సమయంలో పూర్తైన ఈ సైకాలజికల్ థ్రిల్లర్ బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. థియేటర్లలో ఈ సినిమా మొత్తం కలెక్షన్లు రూ.80 కోట్లకు పైగా రావడం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇప్పుడు ఈ చిత్రం ఓటీటీలో విడుదలై, తెలుగులో డబ్బింగ్ వెర్షన్ కూడా అందుబాటులోకి వచ్చింది. చిరంజీవి క్రేజ్ వేరే లెవెల్. ఈ సినిమాలో ప్రధాన ఆకర్షణ నటీనటుల ఎంపికే. సీనియర్ నటుడు మమ్ముట్టి ఇందులో పూర్తిగా నెగటివ్ పాత్రలో కనిపించారు. చల్లని మనసుతో, చాలా తెలివిగా నేరాలు చేసే సీరియల్ కిల్లర్గా ఆయన చేసిన నటన ప్రేక్షకులను భయపెట్టేలా ఉంది. ఇక పోలీస్ అధికారిగా వినాయకన్ నటించడం మరో విశేషం. సాధారణంగా వినాయకన్ చేసే పాత్రలకు ఇది భిన్నంగా ఉండటంతో, ఈ పాత్రల మార్పు సినిమాకు పెద్ద ప్లస్ గా మారింది. హీరో ఇమేజ్ ఉన్న మమ్ముట్టి విలన్గా కనిపించడం సినిమాపై ఆసక్తిని మరింత పెంచింది. కథ విషయానికి వస్తే ఇది పూర్తిగా కొత్త కథ కాదు. ఒక ప్రత్యేక విభాగానికి చెందిన అధికారి మహిళలను మోసం చేసి హత్యలు చేస్తూ, ఎలాంటి ఆధారాలు మిగల్చకుండా తప్పించుకుంటాడు. బయటకు మాత్రం సాధారణ కుటుంబ వ్యక్తిలా జీవిస్తాడు. ఈ పాత్రలో మమ్ముట్టి పూర్తిగా లీనమై నటించారు. ట్విస్టులు పెద్ద షాక్ ఇవ్వకపోయినా, కథనం ఆసక్తిగా సాగుతుంది. ముఖ్యంగా క్లైమాక్స్ ప్రేక్షకులపై బలమైన ప్రభావం చూపుతుంది. చిరంజీవి వర్సెస్ బాలకృష్ణ. ఇంత వయసులో కూడా మమ్ముట్టి ఇలాంటి రిస్కున్న పాత్రలను ఎంచుకోవడం నిజంగా ప్రశంసనీయం. ఇమేజ్ గురించి ఆలోచించకుండా కొత్త ప్రయోగాలు చేయడమే ఆయన ప్రత్యేకత. ఇదే కారణంగా సోషల్ మీడియాలో పోలికలు మొదలయ్యాయి. కొందరు ఇలాంటి పాత్రలను చిరంజీవి లేదా బాలకృష్ణ ఎందుకు చేయరని ప్రశ్నిస్తున్నారు. అయితే ప్రతి సినిమా ఇండస్ట్రీకి ప్రేక్షకుల అభిరుచులు వేరు. మలయాళ ప్రేక్షకులు లోతైన కథలు, మానసిక సంఘర్షణలు ఉన్న సినిమాలను ఆదరిస్తారు. తెలుగులో మాత్రం మాస్ ఎలిమెంట్స్, హీరోయిజం, వినోదం ఎక్కువగా కోరుకుంటారు. అందుకే మమ్ముట్టి చేసిన కలం కవల్ ఆయన ప్రేక్షకులకు బాగా సరిపోతుంది. థియేటర్ల తర్వాత ఓటీటీలో కూడా ఈ సినిమా అన్ని భాషల్లో మంచి స్పందన పొందే అవకాశం